నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం సుజనా నామని గారు రచించిన 'అమ్మ కోసం' అనే ఒక మంచి కథను విందాం. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. టేప్లో వస్తున్న సుప్రభాతంతో పాటు తాను గొంతు కలిపి పాడుతున్న మాలతి అప్పుడే లేచి హాల్లోకి వస్తున్న అన్నయ్యని చూస్తూ, అన్నయ్య లేచావా? ఫ్రెష్ అప్ అయి వస్తే కాఫీ ఇస్తానన్నయ్య అంది పాలబ్బాయి తెచ్చిన పాలని లోనికి తీసుకెళ్తూ. ఎన్నాళ్ళయిందిరా నీ గొంతు విని? అప్పుడే పని అయిపోయి స్నానం కూడా చేసేసావా? మన ఇంట్లో అయితే మంచం పై నుండి దిగేదానివే కాదు అన్నాడు 6 గంటలకే బయట నీళ్లు చల్లి ముగ్గు పెట్టిన వాకిల్ని చూస్తూ ఆశ్చర్యంగా. పెళ్ళై 20 సంవత్సరాలైంది. ఇంకా ఆ పెళ్ళి కాని మాలతేనా? నువ్వు నా పెళ్ళైన దగ్గర నుండి ఎప్పుడు మా ఇంట్లో ఉండలేదు కాబట్టి నీకు ఆశ్చర్యంగానే ఉంటుంది. పొద్దుటే 5 గంటల కన్నా లేవకపోతే పిల్లలకి ఆయనకి అన్నీ అందించడం కష్టమవదు. అన్నయ్య సుధాకర్కి లోపల నుండి కొత్త బ్రష్ టవలు అందించి వంటింట్లోకి వెళ్తూ అంది. ఏమోయ్ ఉన్నావా? ఎన్నిసార్లు పిలవాలి? పలకవే. భర్త కేశవ అరుపుకు ఏంటండి అంది చపాతీ పిండి కలిపే చేయితోనే గబాలన వంటింటి నుండి బెడ్రూమ్లో ఉన్న భర్త దగ్గరకు వచ్చి. నీకెన్నిసార్లు చెప్పాను ఈ షర్టు గుండి ఊడిపోయింది కుట్టమని? వెళ్ళే టైంకి తీరా చూస్తే ఇది సంగతి. అసలు రోజంతా ఇంట్లో ఏం చేస్తావు? ఆ మాత్రం చేయవే? కోపంగా ఆఫీస్కి టైం అవుతున్నందుకు చిరాకుగా ఎగురుతున్న భర్త మాటలకు కళ్ళెం వేస్తూ, గుర్తుండటం లేదండి, ఒక్క క్షణం ఇప్పుడే కుట్టిచ్చేస్తా నొచ్చుకుంటూ గబా గబా వంటింట్లోకి వచ్చి చెయ్యిలోని చపాతీ పిండిని పూర్తిగా ముద్దలోకి పెట్టేసి చెయ్యి కడిగి నాప్కిన్కి తుడుచుకుంటూ క్యాలెండర్కి ఉన్న సూది తీసుకొని సరిపోయే దారం తీసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని ఆ షర్టు గుండీ దాచిన డబ్బా వెతికి తెచ్చి 2 నిమిషాల్లో కుట్టించి వంటింట్లోకి వచ్చింది. అమ్మా ఇంకెంతసేపు? నాకు 5 నిమిషాల టైము. కూతురి బెదిరింపు. వస్తున్నా తల్లి. అదిగో కుక్కర్లో పప్పు ఉంది. ఇదిగో పెనంపై చపాతీ వేశాను. నీకు పెట్టిన టిఫిన్ తినేలోగా బాక్స్ పెట్టేస్తా. అమ్మా నాకు అసలు టైం లేదు. ముందు చపాతీ నాకేయమంటే అక్కకేసావు. నాకు టిఫినే వద్దు, వెళ్తున్నా. భుజాన బ్యాగ్ వేసుకొని అలిగి వెళ్తున్నాడు కార్తీక్. చిన్ను నా బంగారం కదూ, ఒక్క క్షణం. ఇదిగో నీ టిఫిన్ రెడీ. ఆకలి అవుతే పాఠాలేం తలకెక్కుతాయి. నాకేం వద్దన్నానా? ఇంకోసారి అలా చేయను కానీ ఇప్పటికి తిను. నాకు టైం లేదన్నానా? నువ్వు బుక్స్ సర్దుకొని షూ వేసుకునేలోగా నేను తినిపిస్తా, సరేనా? పట్టు. ఈ మాటల్లో 5 నిమిషాలు అయిపోయింది. కార్తీక్ నోటిలో కర్రీతో కలిపిన చపాతీ ముక్క పెడుతూ అంది. అది నమిలేలోగా అప్పటికే రెడీ చేసిన క్యారియర్స్ అన్నీ మూతలు పెట్టి ఎవరికి వారికి ఇచ్చేస్తూ మిగతాది కూడా తినిపించి అందరినీ పంపించింది. భర్త పిల్లలు అంతా వెళ్ళిపోయేసరికి వర్షం కురిసి వెలిసినట్లయింది. రాత్రి కూడా ఉపవాసమని ఏమీ తిననందుకో ఏమో పొద్దటి నుంచి కనీసం టీ నీళ్లు కూడా తాగే తీరిక లేనందుకో కానీ కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. ఇంతసేపు పరిగెత్తుతూ చేయడానికి ఓపిక ఎలా వచ్చిందో, కడుపులో అలారం ఎందుకు మోగలేదో తెలియదు కానీ అంతా వెళ్ళేసరికి ఒక్కసారిగా ఎక్కడ లేని నీరసం ముంచుకొచ్చింది. ఇంతసేపు వీళ్ళని పంపే హడావుడిలో మీకిన్ని కాఫీ నీళ్లు తప్పితే ఏమీ ఇచ్చింది లేదు. క్షణంలో టిఫిన్ తెస్తానన్నయ్యా, మీకు టైం అవుతున్నట్లుంది కదూ. హడావుడిగా వంటింట్లోకి పరిగెడుతూ అంది పేపర్ చదువుతున్న అన్నయ్యతో. పర్లేదురా, ఆఫీసులో చిన్న పనే. మా పెద్ద ఆఫీసులో ఒక అప్లికేషన్ ఇచ్చి రావడమే. నాకేం తొందర లేదు కానీ ఇంతవరకు నువ్వేం తిన్నట్లేదు, రాత్రి తినలేదు. కనీసం కాఫీ అయినా తాగావా? కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మాలతీకి. ఎంతైనా పుట్టింటి వాళ్ళు పుట్టింటి వాళ్లే. అందుకే ఆడపిల్లలకు వాళ్ళంటే అంత మక్కువ. ఇదిగో ఇంకా మరేం హడావిడి లేదు కదన్నయ్యా, ఇక నింపాదిగా టీ తాగాకే మిగతా పని అంటూ చకచక 2 చపాతీ బిళ్ళలు చేసి కర్రీ పెట్టి అన్నయ్యకు తీసుకొచ్చి తాను లోనికెళ్ళి టీ తెచ్చుకొని పుట్టింటి సంగతులు ఆరా తీస్తూనే ఇల్లు సర్దడం మొదలుపెట్టింది. ఇల్లంతా రణరంగంలా ఉంది. ఎప్పుడు వాళ్ళు వెళ్ళేంతవరకు టైంకే ప్రాధాన్యతనిచ్చి హడావుడిగా ఎక్కడివక్కడ పడేస్తారు. కూతురికి చున్నీ దొరకలేదేమో, షెల్ఫ్ నుండి బట్టలన్నీ పీకి కింద పడేసింది. ఇక కొడుకు ఏ రికార్డు దొరకలేదో, రాత్రే సర్దుకుని పెట్టుకోవాలనుకోడు కాబట్టి తీరా టైం దగ్గరకు వచ్చాక ఏ బుక్ దొరకలేదు అని అన్నీ కుప్పపోశాడు.
భర్త కూడా వాడికి తక్కువ నేనేం తీసిపోనన్నట్లు సాక్సులన్నీ వెదజల్లాడు. దరిదాపు రోజు ఇదంతా మామూలే. ఒకరోజు ఒక రికార్డు కనపడకపోతే పుత్రరత్నానికి మరో రోజు మరో రికార్డు కనపడదు. అన్నీ కనపడితే పెన్నో పెన్సిలో టైనో ఏదో ఒకటి కనపడదు. ఫలితం ఇల్లంతా హనుమంతుడు పీకి పాకం పెట్టిన అశోకవనంలా ఉంటుంది వాళ్ళు వెళ్ళేసరికి. కూతురికి పైది దొరికితే ఇన్నర్ దొరకదు, అన్నీ దొరికితే ఏదో స్పెషల్గా జుట్టు వేయమంటుంది. తినిపిస్తుంటే కూడా సెల్ పట్టుకొని ఏదో కొడుతూనే ఉంటుంది. అమ్మా ఇదిగో నువ్వు వేసిన ఎల్లిపాయల జడ వాట్సాప్లో పెడితే ఎన్ని లైకులు వచ్చాయో చూడు, క్రెడిట్ గోస్ టు యూ అంటూ కూతురు జీన్స్కి జిప్పు పోయిందనో బెల్ట్ కనపడలేదనో కూతురికే ఎక్కువ టైం కేటాయిస్తావు, నన్ను పట్టించుకోవని కొడుకు. ఎంతైనా అసలు కన్నా కొసరే ముద్దు, నువ్వు నన్ను అసలే పట్టించుకోవట్లేదు. సెల్లో కళ్ళద్దాలో మర్చిపోయినప్పుడు వెళ్ళే భర్తకి గుర్తు చేస్తుంటే అలిగే పతిదేవుడు. గుర్తిచ్చి నవ్వుకునింది. వాళ్ళకి తినిపించిన ఎంగిలి పళ్ళాలు, పతిదేవుడు సగం తిని ప్రసాదంగా మిగిల్చిన టేబుల్ పైన ప్లేటు, సాంబార్ గిన్నెలు, చట్నీ గిన్నెలు అన్నీ ముందు సింకులో వేసి మూతలు తీసి ఉన్న పసుపు జీలకర్ర డబ్బాల మూతలు పెట్టి యథాస్థానంలో ఉంచి పిండి చేత్తో ముట్టుకున్న వాటిని సింకులో పడేసి మళ్ళా ఓసారి ఇల్లు ఊడ్చి ముందర మొహం కడుక్కొని తులసి చెట్టుకు నీళ్లు పోసి దేవుడికి పూజ చేసింది. కడుపు నకనకలాడుతుంటే మిగిలిన ఒక చపాతీ ఉంటే మళ్ళీ చేసుకునే ఓపిక లేక అదే తినింది. మాసిన బట్టలు మిషన్లో వేసి పిల్లలు తుడుచుకుని వదిలేసిన టవల్స్ అన్నింటినీ దండంపై ఆరేసి ఎక్కడివక్కడ సర్దుతుంటే ఎప్పటిలాగే మూలకు పెట్టిన మూగబోయిన శృతి బాక్సు వీణలను ఒకసారి భారంగా చూస్తూ ఎప్పటిలాగే ప్రేమగా నిమురుతూ తుడిచి పక్కకు పెట్టింది, చిన్నగా పాట హమ్ చేస్తూ. ఏమ్మా సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నావా? నీకు చాలా ఇష్టం కదా. బయటికి వెళుతూ అన్నయ్య మాటలకు అదొక్కటే తక్కువ, అంత తీరిక ఎక్కడిదన్నయ్యా, అయినా చేసి మాత్రం చేసేదేముంది, రొటీన్ జీవితం నిట్టూరుస్తూ అంది. చెట్లకు నీళ్లు పోసి ఏ మొక్క ఎంత పెరిగింది పరామర్శిస్తూ కువకువలాడుతున్న పిచ్చుకలకు బదిలిస్తూ కొన్ని గింజలు చల్లి సింకులో ఉన్నవి తోమి వాషింగ్ మిషన్లోనివి పిండి ఆరేసేసరికి నిన్న ఆరేసి ఎండిన బట్టలు మడత పెట్టడానికి ఎదురు చూస్తున్నాయి. అవన్నీ మడత పెట్టి ఎక్కడొక్కడ సర్దుతుంటే సుధాకర్ రానే వచ్చాడు. మాట్లాడుతూ పేపర్ తిరిగేసిందో లేదో లంచ్కి భర్త కూడా రానే వచ్చాడు. ముగ్గురు కలిసి భోజనం చేశారు. భర్త వెళ్ళగానే అవన్నీ సర్ది గుండీలు పోయినవి కుట్లు పోయినవి కుట్టి ఎండబెట్టాల్సినవి పురుగు పట్టినవి బాగు చేయాల్సినవి చేసి పాప టాప్కి కుట్టే డిజైన్ 1 గంట కుట్టి తెల్లవారి టిఫిన్కి నానబెట్టడమో రుబ్బడమో చేసేసరికి పిల్లలు వచ్చే వేళ అయింది. ఆకలి పై వచ్చే వారందరికీ వేడివేడిగా ఏదైనా తయారు చేయడం, సాయంత్రం సంధ్య పని తీర్చుకొని రాత్రి వంట చేసేసరికి నడుం టింగుమంటుంది. అంతా ఆ రోజు విశేషాలు చెప్తూ టీవీ చూస్తుంటే వింటూ తెల్లవారికి చిక్కుడుకాయలు ఒలిచి పెట్టుకోవడము, దొండకాయ తరిగి పెట్టుకోవడము, పల్లీలు వేయించి పెట్టుకోవడము, చట్నీలోకి కొబ్బరి ముక్కలు చేసి పెట్టుకోవడమో చేస్తుంది. ఇక అంతా కలిసి భోజనాలు చేశాక అన్నీ సర్దాలంటే ఏడుపు వచ్చినంత పని అవుతుంది. పాలు వేడి చేయడం తోడు పెట్టడం చేసేసరికి అలిసిన శరీరం మొరాయిస్తుంది. కళ్ళు స్ట్రైక్ చేస్తూ మూసుకుపోతాయి. సుధాకర్ ఉన్న ఒక్కరోజు ఇదంతా చూశాడు. తెల్లవారి ఆదివారం కావడంతో టిఫిన్ కాగానే అమ్మకు సంగీతం అంటే ప్రాణం. ఎన్నో బహుమతులు అందుకుంది. ఇంట్లో యంత్రంలా పనిచేయడం తప్పితే తనకంటూ సమయం అస్సలు కేటాయించుకోవడం లేదనిపించింది. ఎంతటి కష్టమైనా తనకు నచ్చిన పనిలో మర్చిపోవచ్చు. అమ్మ మీ అందరి ఆనందాన్ని చూసుకుంటుంది. కానీ తన కోసం, తన ఆరోగ్యం కోసం, తన సంతోషం కోసం ఏమీ చేసుకోవట్లేదు. భూమిపై తిరిగే దైవం అమ్మ అంటారు. అమ్మ కనీసం 1 గంటైనా తన కోసం కేటాయించుకుంటే తన ఆరోగ్యం బాగుంటుంది. జీవితం నిరాసక్తం కాకుండా చైతన్యవంతంగా ఉంటుంది. అమ్మ పెళ్ళికి ముందు యోగా కూడా చేసేది. మీరంతా సహకరించి సాయంత్రం వచ్చాక తెల్లవారి హడావుడి లేకుండా రాత్రే సర్ది పెట్టుకుంటే అమ్మకు కొంచెం టైం మిగులుతుంది. గంట ముందు పడుకొని ముందు లేచి 1 గంట యోగా సంగీత సాధన చేస్తుంది. మీరు అమ్మతో పాటు యోగా చేయండి. రాత్రి వరకు శ్రమ తెలియకుండా పనిచేయొచ్చు, ఆరోగ్యంగానూ ఉండొచ్చు. అందుకే ఇవాళ జరిగే సంగీతం పోటీలో అమ్మ పేరు ఇచ్చి వచ్చాను. ఆదివారం కనుక అమ్మకు సెలవిచ్చి
మీరు కొంచెం సహాయపడితే అమ్మ సాధన చేసుకుంటుంది. మీకు అమ్మ కష్టం అర్థమవుతుంది. మనం కొంచెం ప్రేరణనిచ్చి సహకరిస్తే విజయం ఎలా సాధ్యమవుతుందో మీరే చూడండి అంటూ సుధాకర్ అంటుంటే హర్షిస్తూ అంతా చప్పట్లు కొట్టారు. కేశవ్ కూడా తానిదంతా ఆలోచించినందుకు సిగ్గుపడ్డాడు. రక్త సంబంధం అని ఇందుకే అంటారేమో అన్నట్లు మాలతి కళ్ళ నిండా నీళ్లు నిండాయి. నాకు ప్రాక్టీస్ లేదు కదన్నయ్యా అంటుంటే కూతురు శృతి బాక్సు, కొడుకు వీణ తెచ్చారు. అడిగిందే తడవుగా పాట అందుకుంది. పరిసరాలు మైమరిచిపోయింది. సాయంత్రం ఆడిటోరియంలో పాట ముగియగానే అందరి కరాతాళ ధ్వనులు ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని, చైతన్యాన్ని, నూతనోత్సాహాన్ని నింపాయి. వారిని ఆశ్చర్యానందాల్లో నింపుతూ కచేరీ తర్వాత పోటీలో బహుమతులు గెలుచుకున్న వారిలో మాలతి పేరు చదువుతుంటే ఆపకుండా చప్పట్లు కొట్టారంతా. కొంచెం ప్రేరణ ద్వారా విజయం నిజంగా తథ్యమే మామయ్య. పిల్లల మాటలకు వారి తల నిమురుతూ నవ్వాడు సుధాకర్. ప్రతి ఇంట్లో ఒక భార్యగా, తల్లిగా, ఇల్లాలుగా స్త్రీ తన బాధ్యతలు నిర్వర్తిస్తూ తన ఇష్టాయిష్టాల గురించి మాత్రం ఆలోచించడం మర్చిపోతుంది. మరి ప్రతి ఇంట్లో భార్య గురించి, భర్త, తల్లి గురించి పిల్లలు కొంచెం ఆలోచిస్తే ఆ ఇల్లు ఒక నందనవనం అవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.